మాట్లాడొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డికి ఆహ్వానం అందటం అనేది ఖచ్చితంగా రాజకీయ ప్రాధాన్యత లేని అంశం అయితే కాదు. ఖచ్చితంగా దీనికి పొలిటికల్ సిగ్నిఫికెన్స్ ఉంది. ఎందుకుందంటే ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలో ఉంది, అంటే ఎన్డీఏ కూటమి, కేంద్రంలో కూడా ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది. 2024 ఎన్నికలకు ముందు అందరూ అనుకున్నారు, యాక్చువల్గా కరెక్ట్గా 2024 ఎన్నిక జరిగితే 2023 డిసెంబర్లో మనం చూసాం చంద్రబాబు నాయుడు అరెస్ట్ జరిగింది. అరెస్ట్ జరిగిన పరిణామాల క్రమంలో తర్వాత కొంత అది అడ్వాంటేజ్ అయింది తెలుగుదేశం పార్టీకి అనేది అందరూ ఒప్పుకునే అంశమే. కానీ అప్పుడు చాలా ఇదిగా నెక్స్ట్ వచ్చేది మేమే, నీ సంగతి చూస్తామంటూ సవాల్ విసిరారు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి మనకు తెలుసు ఈడీ అలాగే సిబిఐ కేసులు కొంచెం నడుస్తున్న వ్యవహారం ఉంది. ఖచ్చితంగా ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకుముందు ఆ ఎన్నికల ప్రచారాలు అంటే 2024 ఎన్నికల ప్రచారాల్లో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చాలా ప్రయత్నం చేశారు. మేము వస్తాము, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రంలో అధికారంలోకి ఎన్డీఏ అధికారంలోకి వస్తుంది, ఇక్కడ అధికారంలోకి వస్తుంది, అధికారంలోకి వచ్చిన తర్వాత మీ వంట ఏంటో చూపిస్తాం జగన్, నీకు ఒక రోజు చూపిస్తాను అన్నారు. స్టేట్మెంట్ కూడా మనం గతంలో చూసాం. అందరూ అనుకున్నారు. కరెక్ట్గా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు పరిణామాలు చూసాం. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి టీడీపీ పైన ఆరోపణలు చేయడం ఇదంతా జరిగిపోయిన తర్వాత ఖచ్చితంగా వైఎస్ వివేకానంద రెడ్డి కేసుకు సంబంధించిన పరిణామాలు ఒక తారాస్థాయికి చేరుకొని ఇంకా అంతా అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి హస్తం ఉంది, జగన్మోహన్ రెడ్డి కనుసన్నలోనే జరిగింది, వైఎస్ అవినాష్ రెడ్డి వీళ్ళందరికీ సమాచారం ఇచ్చాడు, ఇట్లా రకరకాలుగా అంతా సిద్ధమైపోయింది. ఈ సిద్ధమైపోయిన నేపథ్యంలో ఎప్పుడైతే కూటమి కేంద్రంలో ఇక్కడ ఎన్డీఏ అధికారంలోకి వచ్చిందో ఇక అయిపోయింది జగన్ పని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది, ఇక జగన్ జైలుకి వెళ్ళిపోతారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డైల్యూట్ అయిపోతుంది, చెట్టుకొకరు పుట్టకొకరు అయిపోతారు అని రకరకాలుగా చాలామంది మాట్లాడారు. ఇక చాలామంది ఆఫ్ ది రికార్డుగా కానీ ఆన్ రికార్డుగా కానీ టీడీపీ నాయకులు కూడా మాట్లాడారు. సీన్ కట్ చేస్తే ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ ఏమీ అంత అనుకున్న స్థాయిలో జరగలేదు కదా. అసలు వైఎస్ వివేకానంద రెడ్డి కేసు చాలామంది అంటారు మళ్ళీ మొదటికి వచ్చినట్టుగా అయింది, నెంబర్ 1. నెంబర్ 2, జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు, ఈడీ సిబిఐ దర్యాప్తులు వీటన్నిటికి సంబంధించి వాటిలో అంత బలమైన కథలే కనిపించలేదు. అంటే నేను ఇక్కడ కేంద్రాన్న వ్యవస్థను తప్పుపట్టడం లేదు. గతంలో టీడీపీ జనసేన ఏదైతే హడావిడి చేశాయో ఇక జగన్ పని అయిపోయింది, జగన్ క్లోజ్, మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎవరు లీడ్ చేస్తారో, వైఎస్ భారతిరెడ్డి లీడ్ చేస్తారా, సజ్జల రామకృష్ణారెడ్డి లీడ్ చేస్తారా, లేదంటే వేరేగా ఒక వర్గం అవుతుందంట, దానికి బొత్స సత్యనారాయణ నాయకత్వం వహిస్తారట, రకరకాల వార్తలు, రకరకాల అంచనాలు, రకరకాల విశ్లేషణలు, ఏమీ జరగలేదు కదా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతగా ఉన్నారు, మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. సరే వీళ్ళు ప్రతిపక్షంగా గుర్తించకపోయినా 11 ఎమ్మెల్యేలతో ఆ పార్టీకి ఉన్న బలమైన క్యాడరు ఆ పరిణామాల్లో వాళ్ళు కొన్ని ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తూనే ఉన్నారు. సరే కొన్ని ఇష్యూస్పై వాళ్ళు మాట్లాడడం అర్థం లేనిదా అనుకుందాం. కానీ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ వ్యవహారం కానీ, లేటెస్ట్గా మనం చూసే సాయి కృష్ణ లాకప్ డెత్ వ్యవహారం కానీ, ఇలాంటి కొన్ని ఇష్యూస్ని బలంగా పబ్లిక్లోకి తీసుకెళ్ళగలిగారు. అలా డిఎస్సికి సంబంధించిన లీకేజ్ వ్యవహారం, డిఎస్సి పరీక్ష నిర్వహణలో అక్రమాలు, వీటిని కూడా బలంగా జనంలోకి తీసుకెళ్ళగలిగారు. సరే ఇది రాజకీయంగా ఎంత జరిగింది. కానీ ఎక్కడైతే కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి వస్తే, ఇక్కడ ఎన్డీఏ అధికారంలోకి వస్తే ఇక జగన్ చాప్టర్ క్లోజ్ అయిపోతే, వైఎస్ఆర్ చాప్టర్ క్లోజ్ అయిపోతే ఎవరన్నారో అలాంటి పరిణామం ఏమీ జరగలేదు, జరిగే వాతావరణం కూడా లేదు. రెండోది, ఇక్కడ లిక్కర్ కేసు అంశం అనేది, మనం లిక్కర్ స్కామ్ అంశం అనేది కొంచెం స్పీడప్ అయింది.